అందరు గమనించండి. సంపాదన యాత్ర పెడతాడు సైతం దేవుని రాకడ సమయాలు గుర్తు పెట్టుకుని అందరూ కూడా దర్శన భాగాలు ఎవరు దేవుని కానుకలు ఎవరు ఇవన్నీ ఎవరు పెట్టింది చూసారండి. సంపాదన యాత్ర పెడుతున్నది గమనించుకోండి ప్రతి వారు కూడా. మనందరికి మేలు చేయడానికి మన ప్రభు రాకడ సిద్ధపడడానికి ఆయన మార్గంలోనే వెళ్ళాలి మనం, లేకపోతే అవ్వదు. దర్శన భాగాల వల్ల దొంగలు అంటున్నాడు ఆయన. కొన్ని కొన్ని క్రమాలు ఉన్నాయి, అవన్నీ చేయకుండా ఆపుతున్నావా? సైతారా చెప్పు చెప్పు సైతారా చెప్పు చెప్పు ఏమేం చేస్తా చెప్పు. ఇంకా ఇంకేం పెడతా చెప్పు. కలహాలు పెడతావా? గొడవలు సంఘాల్లో పెడుతున్నావా? దేవుని బిడ్డల మధ్య పెడుతున్నావా? కుటుంబస్తుల మధ్య పెడుతున్నావా? సరే కుటుంబస్తుల్లో అందరి మధ్యలో కలహాలు పెట్టింది ఇదే. సంఘాల్లో కూడా ఒకరు వస్తే ఒక కారణాలు ఏంటి ఇదే పెడుతుంది. ఇంకేమేం చెప్పు వేస్తున్నావు చెప్పు చెప్పు తొందరగా చెప్పు. మా టైం కూడా చెప్తారు. చదువుకునే పిల్లలు నాకు చెప్పండి. అనేక వ్యాధులు పడుతుందట. దేవుడు కాదు మీ చుట్టుపక్కల అంతా కూడా మీరు చెప్పాలి. వ్యాధులు పెట్టే దేవుడు కాదు సైతాను. మీరందరూ దేశానికి రండి అని చెప్పాలి. మీరందరూ అర్థమైందా? ఎక్కడున్న వాళ్ళని సరే అర్థమైందా? అనేక మంది జబ్బులు లేని ఇల్లు లేవు అదే కదా. గమనించుకోండి. సైతాన్ చెప్పు చెప్పు ఇంకా చెప్పు చెప్పు సైతాన్ యేసు రక్తమే కుటుంబం నాశనం చూసారా? కుటుంబం నాశనం దేవస్థానికి ఏదన్నా
ఇంకేం చెప్పు చేస్తున్నాం చెప్ప అయితేనా చెప్ప చేస్తున్నాము చెప్పు అనేక మంది దేవుడు నమ్మకం చేస్తున్నావు నువ్వు సరే దేవుడు నమ్మకం చేస్తాను ఈ ఊళ్ళో అందరం చేస్తాను నువ్వేనా చెప్ప చేస్తున్నావు నువ్వేనా చెప్పు చేస్తున్నావు లాగే చెప్ప నువ్వే చేస్తున్నావా ఈ గ్రామస్తులు అందరూ ఎంతమంది నమ్ముకున్నది అందరిలో నువ్వే ఉన్నావా సరే మీరందరూ దేవుడి గురించి చెప్పాలి చెప్తే నీకు దేవుడు చెప్పు అయితే ఎక్కడ ఉన్నావు నువ్వులేనండి ఇల్లు ఎక్కడుండే తిరిగి అన్ని స్పిరిట్ కదా ఆత్మ కదా మరేంటి ఇప్పుడు ఏంటంటే చెప్పి ఎందుకని వెళ్ళిపోతున్నావా లేదా వెళ్ళిపోతున్నావు వేస్తున్నావు లాగా ఎటువంటి అధికారం నీకు లేదు మరి లూసిఫర్ అంటే నువ్వేనా ఏంటి చెప్పు చెప్పేది అది చెప్పాలి వేస్తున్నావు లాగా చెప్పు కమా తమ్మే లూసిఫర్ అంటే నువ్వేనా గడ్డ సర్పం అంటే నువ్వేనా లూసిఫర్ అంటే చూసారా ఏ పెట్టింది ఆది సర్పం గడ్డ సర్పం అంటే ఆది సర్పం అంటే లూసిఫర్ అని పేర్లు కదండి దేవుని వద్ద పడిపోయిన దేవత మొట్టమొదటి రావున్న దేవత అదే లూసిఫర్ అది రేపు దానివల్ల వచ్చింది దేవుని సింహాసనం హెచ్చించుకునే స్వభావాలు కలిగించింది నువ్వు హెచ్చించుకునే స్వభావాలు కలిగేస్తున్నావు అందరికీ చేస్తున్నావా ఈ పని అదేనా మరి ఇప్పుడు ఏంటి వెళ్ళిపోతున్నావు లేదా చెప్పా లేస్తున్నావు లాగేమని చెప్పా వెళ్ళిపోతున్నావు కదా ఇంకెప్పుడు రాబోతుంది తెలుసు వెళ్ళిపోకుండా నేను చాలా తెలుసు చల్లదండి లేచుకోండి చల్లదండి వేస్తున్నాము చల్లదండి కాదండి మీరు లేచుకోండి మీరు పక్కకు ఉండాలి వేస్తున్నాము రాజు యేసయ్యను కాపాడతారు యేసయ్యను స్వస్థపరిచారు యేసయ్యను కాపాడతారు